హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ 2. ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ. ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు. ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని. అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. ఇందాక బస్సులోనే తిడదామనుకున్నాను, కానీ అందరూ కలిసి నిన్ను కొట్టేస్తారేమోనని జాలిపడి ఊరుకున్నాను అంది. ఆమె అలా అనగానే వాడు నెమ్మదిగా తన చేతిని తీసేశాడు. మనసు హమ్మయ్య అనుకున్నా ఆమె శరీరం మాత్రం ఓ సూర్మంది. కానీ వాడికి అంతకంటే చనివిస్తే ప్రమాదమని తెలుసు. ఇందాక బస్సులో ఇచ్చిన అలుసుకే వీడింతవరకు వచ్చాడు. ఇప్పుడు అవకాశం ఇస్తే ఇంకేమైనా ఉందా? అసలే చుట్టుపక్కల ఎవరూ లేరు, పైగా చీకటి అని ఆమె అనుకుంటూ ఉండగానే మళ్ళీ వాడు ఆమె మోకాలిపై చేయి వేశాడు. ఆమెలో మళ్ళీ అగ్గి రాజుకోవడంతో మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనంగా ఉండటంతో వాడు రెచ్చిపోయాడు. ఆమె అలర్ట్ అయిపోతూ షూ, పిచ్చి పనులు చేయకు అంటూ వాడి చేతిని తీసేసి హ్యాండ్ రెస్ట్ పైన పెట్టి గట్టిగా పట్టుకొని ఏమైనా కబుర్లు చెప్పు, ఇలాంటివి నాకు నచ్చవు అంది. వాడు గుటకలు మింగుతూ అలాగే ఉండిపోయాడు. ప్రమీల నవ్వుకుంటూ వాడి చేతిని వదిలేసింది. వాడు అలాగే సినిమా చూస్తూ ఉండిపోయాడు. వాడు అలాగా డల్గా ఉండిపోవడంతో ఎందుకో వాడి మీద జాలి వేసి వాడి చేతిపై చేయి వేసి కాలేజీకి వెళ్ళలేదా ఈరోజు అని అడిగింది. వెళ్ళానా ఆంటీ, కాలేజ్ అయిపోయాకే అంటూ మధ్యలో ఆపేశాడు. ఆమె నవ్వి కాలేజ్ అయిపోయాక రోజు ఇలాగే ఎవరో ఒకరి వెంట పడతావా అంది. జవాబుగా వాడు చిన్నగా సిగ్గుపడ్డాడు. వాడి సిగ్గు ఆమెకి ముచ్చటగా అనిపించింది. ఇలా ఇంతకుముందు ఎవరినైనా చేశావా అంది ఆమె చిన్నగా. లేదాంటీ, మీరే ఫస్ట్ అన్నాడు. ఆమె వాడి వైపు చూసింది. ఆమె చూడగానే మీ పేరేంటాంటీ అని అడిగాడు ధైర్యంగా. దేనికి అంది ఆమె. వాడేమీ మాట్లాడలేదు. ప్రమీల అని చెప్పింది. మీ పేరు బాగుందాంటీ అన్నాడు. అవునా అంటూ సన్నగా నవ్విందామె. పేరే కాదాంటీ, మీరు కూడా బాగున్నారు అన్నాడు వాడు మరింత ధైర్యం చేసి. ప్రమీల చిన్నగా నవ్వి ఊరుకుంది. మీరేం చేస్తుంటారాంటీ అన్నాడు. హౌస్ వైఫ్ అంది. కొద్ది నిమిషాలు మౌనం. కొద్దిగా వాడికి చోటిమ్మని ఆమె శరీరం గోలగోల పెట్టేస్తున్నా ఓర్చుకుంటూ కూర్చుందామె. అంతలోనే ఇంటర్వెల్ అయింది. వాడు గబుక్కున లేచి బయటికి వెళ్ళిపోయాడు. తను లేచి వెళ్ళిపోదామనుకుంది కానీ సినిమా మధ్యలో వెళ్ళిపోతే బాగుండదని అలాగే కూర్చుండిపోయింది. మరో 10 నిమిషాల తర్వాత సినిమా మొదలైంది. శ్రీనువాడి జాడ లేదు. వాడికి కాస్త టిఫిన్ తినిపించి ఉంటే బాగుండేది కదా అని ఆమె శరీరం ఆమెని నిలదీస్తున్నట్లుగా అనిపిస్తుంది ఆమెకి. మంచి అవకాశం మిస్ అయిపోయింది అని మనసులోనే నిట్టూర్చింది. అయితే సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత వాడు లోపలికి వచ్చాడు. వాణ్ణి చూడగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. వాడు నెమ్మదిగా తడుముకుంటూ వచ్చి ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు. వాడి వైపు నుండి ఏ చర్య లేదు. ప్రమీల శరీరం కుంపటిలా కాలిపోతుంది. వెధవ, ఏం చేయడేంటి అని తిట్టుకుంటూ వాడి వైపు ఓరగా చూసింది. వాడు ఆమె ఊహించని విధంగా తన చేతిని ఆమె భుజాల చుట్టూ వేసి దగ్గరికి లాక్కున్నాడు. అదే అవకాశంగా ఆమె వాడి పైకి ఒరిగిపోయింది. సినిమా అయిపోయేసరికి టిఫిన్ మాత్రమే అయింది. ఇంకా ఫుల్ మీల్స్ దాకా వెళ్ళలేదు. థియేటర్లో లైట్ వెలగడంతో ఉలిక్కిపడి వాణ్ణి వదిలేసి సర్దుకొని తన సీట్ నుండి పైకి లేచింది. వాడి మొహం చూడ్డానికి ఇబ్బంది పడుతూ గబగబా బయటికి వచ్చేసి కనిపించిన ఆటో ఎక్కేసింది. ఇంటికి చేరేంత వరకు ఆమె గుండె దడ తగ్గలేదు. ఇంటికి వెళ్ళేసరికి కొడుకు గాని మొగుడు గాని ఇంకా రాలేదు. కూరగాయల సంచిని వంటగదిలో పడేసి బెడ్రూంలోకి పోయి మంచం మీద వాలింది. జరిగినదంతా కలలాగా అనిపిస్తుంది. తను అంత తేలికగా ఒక చిన్న కుర్రాడికి ఎలా లొంగిపోయిందో అర్థం కావడం లేదు. ఛీ, ఇంకెప్పుడు ఇలా దిగజారిపోకూడదు అంటూ తనను తానే తిట్టుకుంది. ఎంత తిట్టుకున్నా ఆమె మనసు శరీరం ఊరుకోవడం లేదు. ఒళ్ళంతా ఒకటే తీపులు. మొత్తం తేనె తట్టను కదిలించి వెళ్ళిపోయాడు వెధవ అని కాసేపు తిట్టుకొని ఛా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకూడదు అనుకొని స్నానం చేసి ఫ్రెష్ అయ్యేసరికి ట్యూషన్కి వెళ్ళిన కొడుకు, షాప్ నుండి భర్త వచ్చేశారు.
భోజనాలయ్యాక కొడుకు తన గదిలోకి పోయాడు. ప్రమీల అన్ని సర్దుకొని తన గదిలోకి వెళ్ళేసరికి ఎప్పటిలాగే తన భర్త నిద్రపోతూ కనిపించాడు. షూ అని నిట్టూర్చి అతని పక్కనే పడి నిద్రపోయింది. మర్నాడు ఆదివారం ప్రమీల భర్త స్నానం, టిఫిన్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. కొడుకు రవి తన గదిలో కూర్చొని చదువుకుంటున్నాడు. ప్రమీల వంటగదిలో సతమతమవుతూ ఉండగా డోర్ బెల్ మోగింది. రవి, ఎవరో చూడు అని కేక వేసింది ప్రమీల. రవి వెళ్ళి తలుపు తీసేసరికి ఎదురుగా కవిత నిలబడి ఉంది. ఏరా, ఏం చేస్తున్నావు అంటూ లోపలికి వచ్చింది. వాడు ఆమె వైపు దొంగచూపులు చూస్తూ చదువుకుంటున్నా ఆంటీ అన్నాడు. సరే చదువుకో, అమ్మెక్కడా అని అడిగింది. వాడు కళ్ళతో వంటగది వైపు చూపించాడు. ఆమె అటువైపు వెళ్తుంటే ఆమె వైపు చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. వాడు చూపులతో తడిమేయడం ఓరకంటితో గమనించి ముసిముసిగా నవ్వుకుంటూ వంటగదిలో ఉన్న ప్రమీల దగ్గరికి చేరింది కవిత. కవితను చూడగానే రావే, వంట అయిపోయిందా అని అడిగింది ప్రమీల. మా వారు క్యాంప్కి, మా అబ్బాయి క్రికెట్ చూడ్డానికి పోయారు. ఒక్కదానికే వండుకునే ఓపిక లేక వచ్చేశాను అంది. ఆమె మాటలకు ప్రమీల నవ్వి, సరే ఏం వండమంటావు చెప్పు అంది. నువ్వు వండింది చాలే గాని నిన్నేమైంది అని అడిగింది కవిత. ఏమవ్వడమేంటి అంది ప్రమీల. కవిత అటు ఇటు చూసి, అదే నిన్నవాడు నీ వెంట పడ్డాడు కదా, నువ్వు ఎక్కిన బస్ కూడా ఎక్కాడు కదా, ఏమన్నా చేశాడా అని అడిగింది. ఏం చేయలేదు అంది ప్రమీల. ఏం చేయకుండానే ఇంటి వరకు వచ్చేశాడా అంది కవిత కొంటెగా. ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఇంటి వరకునా అంది ప్రమీల. కావాలంటే కిటికీలోంచి చూడు అంది. ప్రమీల కిటికీ దగ్గరికి వెళ్ళి కటన్ని కాస్త తీసి చూసింది. ఇంటి ఎదురుగానే ఉన్నాడు వాడు. వాణ్ణి చూడగానే గుండె జల్లుమంది. గబుక్కున కట్టెను మూసేసింది. సన్నగా ఆమె కాళ్లల్లో వణుకు మొదలైంది. అది చూసి కవిత, ఏమైందే అంది. ఇక దాచలేక ఆమెని వంటగదిలోకి తీసుకుపోయి నిన్న జరిగిన విషయమంతా చెప్పింది ప్రమీల. అంతా విన్న కవిత నవ్వుతూ, ఇంకేం, అందుకే వచ్చేశాడు వాడు అంది. వాణ్ణి ఎలా వదులుచుకోవాలో చెప్పవే బాబు ప్లీజ్ అంది కంగారుగా. వదిలించుకోవడం ఎందుకే, హ్యాపీగా ఎంజాయ్ చేయక అంది. నోరు ముయ్యవే, నిన్న జరిగిన దానికే సిగ్గుతో చచ్చిపోతున్నాను అని నిట్టూర్చి, ఒక్కసారి వాడికి కావాల్సింది ఇచ్చే, నీ కోరిక తీరుతుంది, వాడికి మోజు తీరిపోతుంది. దొరికిన అవకాశాన్ని వదలకు, ఆ వయసు అబ్బాయిలతో మజాగా ఉంటుంది అంది కవిత. ప్రమీల ఆమె వైపు అనుమానంగా చూసింది. కవిత ఆమె చూపుని గమనించి, నాకు ఇంకా అదృష్టం రాలేదులే, వస్తే నీలా నేను వదులుకుంటానా, రోజూ ఆ పనిలోనే ఉంటాను అంది కొంటెగా. ప్రమీల ఆలోచనల్లో పడింది. ఆమె ఒళ్ళు వేడెక్కిపోతుంది. అప్రయత్నంగా ఆమె నోటి నుండి ఒక వేడి నిట్టూర్పు వెలువడింది. ఆమె అవస్థ గమనించిన కవిత, ఎలాగూ మీ ఆయన సాయంత్రం వరకు ఇంటికి రాడు, రవిగాడిని ఏదో వంకతో ఒక 2 గంటల వరకు బయటకు తీసుకుపోతాను, నువ్వు ఎంజాయ్ చెయ్యి అంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.